వెల్కమ్ టు టీవీ24 న్యూస్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బుచ్చిలో పడగ విప్పిన చీకటి వ్యాపారం. వివరాల్లోకి వెళితే బుచ్చిరెడ్డిపాలెం రాజశేఖర రెడ్డి విగ్రహం సెంటర్కి కూతవేటు దూరంలో ఉన్న సిండికేట్ బ్యాంక్ సందులో ఎన్నో రోజులుగా విచ్చలవిడిగా వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారు. పచ్చగా కాపురాలు చేసుకునే వారి కుటుంబాల మధ్య ఈ వ్యభిచార గృహాలు ఏంటి అని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6-7 గంటలు దాటితే చాలు ఆ ప్రాంతమంతా అపరిచితుడు యువకులతో నిండిపోతుంది. కొందరు వ్యభిచార గృహాల నిర్వాహకులు బయటి ప్రాంతాల నుంచి కొందరు అమ్మాయిలను, కొందరు ఆంటీలను తీసుకువచ్చి స్థానిక యువకులను ఆకర్షణ చేసి వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు. పోలీసు వారు దీనిపై దృష్టి సారించి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో టీవీ24 న్యూస్. బుచ్చిరెడ్డిపాలెంలో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ యువతను తప్పుదోవ పట్టిస్తూ యువత చెడ్డ అలవాట్లకు గురయ్యేదానికి అనేక రకమైన అసాంఘిక కార్యక్రమాలు బుచ్చిలో జరుగుతున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం నడిబొడ్డులో వ్యభిచార గృహాలు ఎక్కువై యువతని వారి వైపు మళ్లించుకుంటూ పొద్దు గూకితే చాలు వారి యొక్క వ్యాపారాన్ని ఇచ్చలవిడిగా నిర్మోహటంగా ఎటువంటి భయం లేకుండా ఎటువంటి జంకు లేకుండా వాళ్ళ వ్యాపారాలు సాగిస్తున్నారు. ఒక ఏరియాలో అయితే
సాయంకాలం 7 గంటలైతే ఆ ఏరియాలో ఎవరైనా మహిళలు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరన్నా దోవన పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఏరియాలో ఈ విట్టులు రోడ్డు మీదకి వచ్చి వచ్చే మగవాళ్ళని ఆకర్షించి వాళ్ళతో బేరం కుదుర్చుకొని అక్కడే చేయడం, లేకపోతే వాళ్ళు తెచ్చిన వాహనాల్లో పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ కార్యకలాపాలు జరుగుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగినా సరే చూసి చూడనట్టు అధికారులు ఉంటాన్ని మేము తప్పుపడుతున్నాం. వెంటనే ఓ అధికారులారా స్పందించండి. వెంటనే ఎక్కడైతే బుచ్చిరెడ్డిపాళెంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోండి. ఈ విటులను అరికట్టి బుచ్చిరెడ్డిపాళాన్ని స్వచ్ఛ బుచ్చిరెడ్డిపాళెంగా తయారు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. బుచ్చిరెడ్డిపాలెం మండలం అసాంఘిక కార్యక్రమాలకి నిలవగా మారిపోయి మరో మినీ బాంబే లాగా తయారైపోయింది. ఇక్కడ యువత అయితే పూర్తిగా పెడదోవ పట్టిపోతూ ఉన్నారు. రాత్రి 8-9 అయితే డ్రగ్స్ మత్తులో, బంగాకు మత్తులో విచ్చలవిడిగా వాహనాలని నడుపుతూ వాహన చోదకులని కాలేజీలకో లేకపోతే ఇళ్లకో వెళ్ళే మహిళల్ని భయపెట్టే విధంగా వాహనాలు నడుపుతూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమైన విషయం. అంతేకాకుండా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గత సంవత్సరాల కాలంగా వ్యభిచార కోపాలు జరుగుతూ ఉన్నా కానీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకపోవడం, బుచ్చిరెడ్డిపాలెం నడి బొడ్డులోనే ఈ వ్యభిచార కోపాలు నడుపుతూ విటులను ఆకర్షిస్తూ యువతను పెడదోవ పట్టిస్తూ ఆ దారిని వెళ్ళాలంటే అక్కడ చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి. ఆ ఇళ్లలోకి మహిళలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వీధిలోకి వెళ్ళాలంటే 2-3 వీధులు దాటి ఒక 20-30 నిమిషాలు అవతల పక్క ప్రయాణించి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే అదే దాన్ని కానీ వెళ్తే అక్కడ అమ్మాయిల కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళను కూడా వేధించిన దాఖలాలు కూడా బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నాయి. ఇది గత కొంత సంవత్సరాలుగా జరుగుతున్నా కానీ అధికారులు చూసి చూడనట్టుగా ఉండడం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి చోద్యం చూడకుండా వాళ్ళ మీద ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించి బుచ్చిలో మళ్ళా తిరిగి ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.